శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31 మధ్యలో జరిగే త్రైమాసిక ఫలితాలు, కుంభరాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది, ఏ ఏ గ్రహాలు తమ సంచారంలో ధనయోగాల్ని కలిగిస్తాయి అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా వరకు అన్ని రాశుల వారికి ధనాధిపతి ఒకరు, లాభాధిపతి ఒకరు ఉండడం జరుగుతుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక గ్రహం మీకు ధనాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ధనాధిపతి కానీ లాభాధిపతి కానీ అటు కుటుంబం ద్వారా, స్నేహితుల ద్వారా, వివిధ సోర్స్ ద్వారా, వ్యాపారం ద్వారా వస్తూ ఉంటుంది. కేవలం సింహరాశి వారికి, కుంభరాశి వారికి ధన లాభాధిపతులు ఒకే గ్రహం ఉంటారన్నమాట. ముఖ్యంగా మనం ప్రస్తుతం అనుకున్నటువంటి కుంభరాశి వారికి ధన లాభాధిపతి గురువు అవుతూ ఉంటాడు. మరి అందువలన ఏంటంటే వీళ్ళ యొక్క సంపాదన అంతా కూడా గురువు యొక్క స్థితిని బట్టి, గురువు యొక్క సంచారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. వీరి యొక్క జన్మజాతకంలో గురువు ఎంత బలంగా ఉంటే వారి ధనయోగాలు అంత అనుకూలంగా ఉంటాయి. మరి ప్రస్తుతం ఈ గురు భగవానుడు శుభగ్రహాలతో కలిసినప్పుడు ఏమవుద్దంటే మరి శుభ మార్గాల ద్వారా నిజాయితీగా మంచిగా ధనం సంపాదిస్తూ ఉంటాడు. పాపగ్రహాలైనటువంటి రాహు మొదలగు గ్రహాలతో కలిస్తే అక్రమ సంపాదన ఉంటుంది, అక్రమార్జన ఉంటుంది. మరి ఒక్కడే గురువు ఒక్కడే జాతకుడికి ధనయోగాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఏదైనా ఒక గ్రహం ధనాధిపతి అయినా ఉండాలి, లాభాధిపతి అయినా ఉండాలి. లేని పక్షంలో 11వ స్థానంలోకి కానీ 2వ స్థానంలోకి కానీ ఏదైనా గ్రహం వచ్చినప్పుడు కొంతవరకు ధనయోగాల్ని ఆ సమయంలో మాత్రం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దానికన్నా ఎక్కువగా ఏంటంటే లాభస్థానంలోకి ఏదైనా గ్రహం వచ్చినా, గోచారీత్యా ఒక గ్రహం చూసినా చాలా వరకు జాతకుడికి ధనయోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ప్రస్తుతం గురువు ఈ రాశి వారికి 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. సుమారుగా మనకి ఒక 4-5 నెలలుగా అదే రాశిలో ఉండడం వల్ల పెద్దగా ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులుగానే ఉండేది రాశి వారికి. అంటే ఇది సమయంకి నడుస్తూ ఉంటుంది, వచ్చింది వచ్చినట్టే సరిపోదు తప్ప పెద్దగా వచ్చే లాభం కనబడదు, మిగిలింది ఏమీ ఉండదు. ఆ విధంగా ఉంటే మరి ఇప్పుడు అదృష్టవశాత్తు ఈ రాశి వారికి అక్టోబర్ 9వ తారీఖు నుంచి గురువు వక్ర గమనంలోకి వచ్చి దానివల్ల ఏమవుద్ది, ఇంచుమించుగా మీకు ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు అటు ఇటుగా తన వెనకనున్న భావ ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా 4లో ఉన్నటువంటి గురువు 3వ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితం ఇస్తాడో ఆ ఫలితం టెంపరీగా మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే గురువు అక్కడే ఉంటాడు, ఫలితం మాత్రం ఇస్తాడు. ఎప్పుడైతే ఈ ఫలితం 3వ భావ ఫలితం వచ్చిందో అక్కడ నుంచి 3 నుంచి తన 9వ దృష్టితో లాభాన్ని వీక్షిస్తాడు. ఎవరికి? కుంభరాశి వారికి ధనుస్సు వీక్షించడం వల్ల వారికి లాభస్థానం యాక్టివేట్ అవుతుంది. పైపెచ్చి అది స్వక్షేత్రం అవటం వల్ల కంపల్సరీగా అక్టోబర్ 9 తర్వాత జాతకుడు గత 6 నెలలుగా పడుతున్నటువంటి ఇబ్బందులు నుంచి బయటపడతాడు. ఆగిపోయిన ధనం చేతికి వస్తుంది. అలాగే స్థిరాస్తుల మీద, భూముల మీద బంధువుల ద్వారా సహకరించి మీ యొక్క ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడే అవకాశం ఉన్నది. సో అలాగే మళ్ళా మీకు ఈ డిసెంబర్ 2వ తారీఖు నుంచి శుక్రుడు లాభస్థానంలో సంచరిస్తాడు. ఇంచుమించుగా ఒక 20 రోజులు సంచరిస్తాడు. అందువలన ఈ చివరి నెల డిసెంబర్ నెలలో మీకు ఇంకా అప్పటిదాకా గురుబలంతో పాటు శుక్రుడు సహజంగా ధనకారకుడు అవటం వల్ల స్త్రీ ధనాన్ని, స్త్రీల ద్వారా సౌకర్యాన్ని, అలాగే భాగ్యాధిపతి అవడం వల్ల తండ్రి గారి ద్వారా అదృష్టం ద్వారా, చతుర్థం అవటం వల్ల తల్లిగారి ద్వారా, ఇన్ని మల్టిపుల్గా శుక్రుడు మీకు అప్పటిదాకా పడుతున్న ఇబ్బందులను కంప్లీట్గా స్మాష్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది డిసెంబర్ 2 తర్వాత. సో ఈ విధంగా లాభస్థానంలోకి ఈ రాబోయే ఈ డిసెంబరు
17 తర్వాత ఇంచుమించుగా 15-16 తారీఖులో రవి భగవానుడు కూడా లాభస్థానంలోకి రావడం, అప్పుడు ప్రభుత్వ పథకాలు అనుకూలించడం. అయితే ఏదైనా ఒక విధంగా చెప్పాలంటే ఈ ధనుసు రాశి వారి యొక్క ఆర్థిక స్థితి నెమ్మదిగా అక్టోబర్ నుంచి లాభస్థానం వైపు రావడం వల్ల నెమ్మదిగా అన్ని గ్రహాలు కూడా 9, 10, 11 భావాల మీద తన యొక్క సంచారం చేస్తూ ఉంటాయి. అటు గురుగ్రహం కాదు, గురువు యాక్సెప్ట్ చేస్తాడు, చూస్తూ ఉంటాడు. బుధుడు, రవి, శుక్ర గ్రహాలు సంచారం జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా వరకు మీకు ఈ నెల నుంచి ఆర్థిక స్థితి అక్టోబర్ 9 నుంచి ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఇంకోటి ఏంటంటే మరి కుజుడు దశమాధిపతి, అంటే వృత్తి ద్వారా ధనాన్ని ఇచ్చే గ్రహం కుజగ్రహం. మరి అటువంటి కుజుడు మీకు అక్టోబర్ 20వ తారీఖున కుంభరాశికి 6వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే కుంభరాశి వారికి కుజుడు 6వ స్థానంలోకి రావడం, కోర్టు సమస్యల వల్ల, ఏదో లిటిగేషన్ వల్ల మీరు ఎవరికన్నా అప్పిస్తే కోర్టులో మీరు ఏమైనా వాద్యాలు కేసులు వేసి ఉంటే ఇవన్నీ కూడా అక్టోబర్ 20 తర్వాత కోర్టు సమస్యల నుంచి కూడా మీరు బయటపడి అనూహ్యంగా లాభం కలుగుతుంది మీకు. అదే సమయంలో అక్టోబర్ 20 తర్వాత మరి ఎందుకంటే అది కాంపిటేటివ్ స్థానం, విజయస్థానం కాబట్టి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి, నిరుద్యోగులైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, పోటీ పరీక్షలు అవ్వచ్చు, మరి క్రీడారంగం వారికి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి, గవర్నమెంట్ సర్వీస్ ప్రయత్నం చేస్తున్న వారికి, వీళ్ళందరికీ కూడా అక్టోబర్ 20 తర్వాత విజయ అవకాశాలు ఉంటాయి. మరి అక్కడే కుజుడు వక్రిస్తాడు, అక్కడే స్తంభిస్తాడు. ఇంచుమించుగా ఈ సంవత్సరం ఎండింగ్ వరకు అటు ఇటు అక్కడే ఉండడం వల్ల చాలా వరకు కుంభరాశి వారికి శత్రువులపై విజయాన్ని, వృత్తిలో సక్సెస్ని కలిగించే అవకాశం ఉంది. దాన్ని కూడా కాంపిటేటివ్గా ఎందుకంటే ప్రస్తుతం శని రాశిలో ఉండడం వల్ల జాతకుడు బద్దకిస్తూ ఉంటాడు. పరీక్షలు అనుకో దగ్గర వచ్చే చదువుకుందాంలే అంటాడు, ఇంటర్వ్యూ అనుకో అప్పుడు చూసుకోవచ్చులే అనుకుంటాడు. అలా అశ్రద్ధ చేయకుండా మరి ముందుగానే మీరు మేల్కొని క్రమశిక్షణతో ఆ పోటీని ఎదుర్కొంటే 100% మీ యొక్క విజయం అటు ఉద్యోగంలో కానీ, కోర్టు సమస్యల్లో కానీ, వివాహ సమస్యల నుంచి కానీ బయటపడే అవకాశం ఉంది. ఏదైనా మనం ఆర్థిక విషయాల్లో ఎటువంటి లోటు లేకుండా ఉండాలంటే మరి ప్రతి ఒక్కరూ కూడా సాధారణంగా వారానికి ఒక రోజు, కామన్గా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో చాలామంది నేను చూస్తుంటాను, ప్రతి శుక్రవారం కూడా వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. ఏదో విధంగా ఆ రోజుకి ముందుగానే ఏర్పాటు చేసుకొని ఈవెన్ పెట్రోల్ కానీ ఏదైనా ఇంటి అద్దెలు ఏ విషయంలో కూడా మీరు శుక్రవారం రోజు ధనాన్ని బయటికి పంపకూడదు. అలాగని పేటీఎం, ఏటీఎం కూడా చేయకూడదు. దాని తర్వాత శుక్రవారం రోజు ఇతరుల ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో నిద్ర చేయడం చేయకూడదు. ముఖ్యంగా స్త్రీలు, ఈవెన్ పుట్టింటికైనా, చుట్టాల ఇంటికైనా, అక్కగారింటికైనా శుక్రవారం ఎట్టి పరిస్థితిలో కూడా మీరు భర్త గారింట్లోనే, మీ ఓన్ ఇంట్లోనే ఉంటేనే బాగుంటుంది. ఇతరుల ఇంట్లో నిద్ర చేయడం వల్ల కొంతవరకు ఇబ్బంది అవుతుంది. అలాగే బంగారు ఆభరణాలు లాంటివి శుక్రవారం రోజు ఎవరికన్నా ఎరువు ఇవ్వడం కానీ, ఏదన్నా అర్జెంట్ పని వచ్చిందని తాకట్టు పెట్టడం కానీ చేయడం వల్ల చాలా వరకు ఆర్థిక పరంగా మీరు తిరిగి జీవితంలో కోలుకోలేకపోతుంటారు అన్నమాట. సో ఈ విధంగా ఈ నియమాలు పాటించి కనీసం శుక్రవారం కానప్పుడు వారి ప్రాంతాన్ని బట్టి మంగళవారం ఈ విధంగా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే 15% మనీ సేవింగ్ అవుతుందన్నమాట. అంటే ఒక్కరోజు మీరు ఆ ఖర్చులు అదుపు చేయడం వల్ల మీకు 15% సేవింగ్ అయినట్టే అవుతుంది. అది ఆటోమేటిక్గా మీకు దాన్ని 6 నెలలకి 100%గా మారుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇంకోటి ఏం చేయాలా, ముఖ్యంగా ఆర్థికపరమైన చికాకులకి తమలపాకులు మరి అమ్మవారికి కానీ, ఆంజనేయ స్వామికి కానీ, ఎవరికన్నా సరే మరి తమలపాకుల మీద కొద్దిగా సింధూరం మరి ఏదైనా నెయ్యిలో కలిపి బొట్టుగా పెట్టడం కానీ, ఇంకా అవన్నీ అక్కర్లేదు. తమలపాకులు, ఏలక్కాయలు మరి అమ్మవారికి తాంబూలంగా పెట్టచ్చు. అలాగే ఆంజనేయ స్వామి పెట్టచ్చు. ఇది చేయడం వల్ల కూడా మీకు ధన సంపద చేకూరుతూ ఉంటుంది. సరే, అది కొంతవరకు అదొకటి చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే మీ యొక్క పర్సులో లేదంటే మీ యొక్క క్యాష్ బాక్స్లో మారేడు దళం ఉంటుంది. మారేడు దళం
అది ఏదైనా శివాలయంలో కానీ అమ్మవారి గుడిలో కానీ పూజ చేసింది ఒక మారేడు దళాన్ని తీసుకొని మీరు అది మీ పర్సులో పెట్టుకోండి. నిత్యం ధనం కలకలాడుతూ ఉంటుంది. ఎంత వాడిపోయినా ఎంత మాడిపోయినా ఈ మారేడు దళం మీరు పాకెట్లో పెట్టుకోవడం వల్ల కానీ పర్సులో పెట్టుకోవడం వల్ల జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఒక అప్పు కొరకు వెళ్తున్నా, ఒక బ్యాంకు పని మీద వెళ్తున్నా, ఏ ఆర్థికపరమైన పని మీద వెళ్ళినా కూడా మారేడు దళం మీతో తీసుకెళ్ళడం కానీ, ఇంకా మీకు దొరికితే ఆ మారేడు దళాలతో మరి శివాలయంలో పూజ చేసి మారేడు దళంతో అర్చన చేయించి అందులో ఒక దళం తీసుకొని మీరు ఏ పని మీదన్నా వెళ్ళండి. ఆఖరికి భార్యాభర్తలు ఇడిపోయి ఉన్న రాజీ కొరకు మీరు వెళ్తున్నా కూడా అది ఖచ్చితంగా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది అద్భుతమైన రెమెడీ కాబట్టి ఇది కూడా మీరు నిరభ్యంతరంగా పాటించవచ్చు. అలాగే మరి కొంతవరకు ఒక పటిక బెల్లం ముక్క, చిన్న పటిక బెల్లం ముక్క ఇదే లేదా క్రిస్టల్స్ కానీ చిన్న చిన్న క్రిస్టల్స్ కానీ ఒక కవర్లో పెట్టి ఎప్పుడు మీ పాకెట్లో పెట్టుకోండి. ఏ పని మీద వెళ్ళినా కూడా అది మీ దగ్గర ఉంచుకుంటే 100% మీకు ఆ పనులు సక్సెస్ అవుతాయి. అలాగే ముఖ్యంగా చీమలకి, నల్ల చీమలకి పంచదార ఆహారంగా వేయడం వల్ల కానీ, చెరువులో అది చేపలు ఉంటాయి కదా, ఆ చేపలకి బిస్కెట్లో ఏదో ఒకటి ఆహారంగా వేయడం వల్ల కానీ, మరి అలాగే గోవుకి అరటిపళ్ళు, పసుపు రంగు అరటిపళ్ళు పెట్టడం వల్ల ఇవన్నీ కూడా జాతకుడికి అదృష్ట యోగాన్ని, సూక్ష్మంలో మోక్షంగా ధనం సంపాదించడానికి కారణమవుతుంది. స్వస్తి.